అందరికీ నమస్కారం। ఈరోజు మనం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో ఉన్నటువంటి దేవులపల్లి గ్రామంలో ఈరోజు హెచ్ఎండ్ఆర్ బ్లాక్ సహకారంతో ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాఠశాలలో రెన్యువేషన్ వర్క్ చేశాం। అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాం। ముఖ్యంగా ఈరోజు పాఠశాలలు దేవాలయాలు రెండింటిని కూడా కాపాడుకుంటే ఈ వ్యవస్థలో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా రూపం అవ్వచ్చు। దానికి సహకరించినటువంటి హెచ్ఎండ్ఆర్ బ్లాక్ ప్రతినిధులందరికీ, దానికి టీం లీడర్గా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం। రాబోయే రోజులలో పర్యావరణ పరిరక్షణ మహా ఉద్యమానికి విద్యార్థి లోకాన్ని సన్నద్ధం చేసిన బాధ్యత మనందరి మీద ఉంది। ఈ భూమి మీద మనం బతకాలంటే ముందు ప్రకృతి బాగుండాలి। ప్రకృతి కనుక నాశనం అయిపోతే మనందరం భూమి మీద బ్రతికే అవకాశం ఉండదు। కాబట్టి ఇప్పటికే టెంపరేచర్ దాదాపు 50 డిగ్రీల దగ్గర కనబడతా ఉంది। ఎవరో ఒక అర్ధగంట ఎండలో పనిచేసే పరిస్థితి లేదు। కాబట్టి మనందరం కూడా విపరీతంగా మొక్కలు నాటితే తప్ప ఈ సమస్యలను పరిష్కరించుకోలేం। కాబట్టి లెట్ us యునైట్ ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ అన్న లక్ష్యంతో మన ప్రపంచ పర్యావరణ సంస్థ పనిచేస్తూ ఉంది। దానికి అందరినీ కూడా భాగస్వాములుగా పిలుపునిస్తా ఉంది। భవిష్యత్తులో భారతదేశ ప్రధానమంత్రితో హైదరాబాద్ మహానగరంలో లక్షలాది మందితో ఒక కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం। దానికి కోట్లాది మంది ప్రజల మద్దతు కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। దానికి మీ అందరూ కూడా ప్రకృతిని కాపాడడం అంటే దేవుణ్ణి కాపాడడం, ప్రకృతి అంటే దైవం, దైవం అంటే మనం, మరి దైవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ పర్యావరణ సంస్థ జాతి, కులము, మతము, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకోమని, ప్రతి వ్యక్తిని కూడా ప్రకృతి కనెక్ట్ అవ్వమని పిలుపునిస్తా ఉన్నాం। అందులో భాగంగా మన ప్రపంచ పర్యావరణ సంస్థ కోర్ టీం సభ్యులు మన శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు। హోలీ శుభాకాంక్షలు అందరికీ। ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక్కరిది కాదు, డబ్ల్యూది కాదు, మీరు అందరు కలిసి పనిచేస్తేనే ముందుకు వస్తుంది ఇది। అలానే ఇది ఒక హెచ్ఎండ్ఆర్ బ్లాక్స్ కి స్పెషల్ థ్యాంక్స్। ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని అన్ని స్కూళ్లకు మీరు ముందుకెళ్ళి ఏ స్కూల్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఆ సమస్యను క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం। అలాగే గేట్స్ పెట్టారు ఈరోజు, నెక్స్ట్ గిల్స్, రూమ్స్ అన్ని వేశారు, చాలా బాగుంది। చిన్నపిల్లలు ఉన్నారు, సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ స్కూల్స్కి। ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్ అంటేనే కొన్ని చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఇలాంటి కంపెనీస్ ముందుకొచ్చి అలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేసి కొన్ని స్కూల్స్కి కట్టియాలి, గ్రిల్స్ పెట్టాలి, గేట్లు పెట్టాలి, వాల్స్ పెట్టాలని కోరుకుంటున్నాము। థ్యాంక్ యూ। మా తరపున ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా తరపున అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు। థ్యాంక్ యూ। మెయిన్ పర్సన్ భద్రన్నకి స్పెషల్ థ్యాంక్స్। ఇలాంటి ఇనిషియేట్ చేయడం చాలా అద్భుతం, అసలు చాలా అర్థగుంటారు చాలా మంది। ఎందుకంటే ఎన్నో స్కూల్ ఇలానే ఉన్నాయి। కొంత మేము చదువుకున్న రోజుల్లో అయితే మేము చింత చెట్టు కింద చదువుకున్నాం। ఆ రోజుల్లో స్కూల్స్ లేవు, బళ్ళు లేవు, ఏముండేటివి కావు। బడికి వర్షం పడితే స్కూల్ హాలిడే ఉండేది మాకు। అలాంటి స్కూల్ నుండి వచ్చినాం। ఈరోజు మీలాంటి వ్యక్తులు ముందుకు రావడం చాలా ఆనందం। ఇలానే చాలా స్కూల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి వర్క్లన్నీ, మీరు వచ్చి ఇనిషియేట్ చేసుకుని ఇలాంటి కంపెనీలు అన్నింటినీ కూడా ఒక గ్యాదర్ చేసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మీరు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి స్కూల్స్ కట్టియాలి, గేట్స్ ఇలాంటి అన్ని క్లియర్ చేయాలి। థ్యాంక్ యూ। ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి మా స్కూల్కు ఈ వసతులు కల్పించినటువంటి సంస్థకు మా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము। అయితే ఇందులో భాగంగా మాకు గ్రిల్స్ ఏర్పాటు చేయడం, గోడలు ఏర్పాటు చేయడము, మరియు ప్లాంటేషన్లో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత అనే విధంగా మనకు మొక్కలు నాటడం జరిగింది। వాటి సేఫ్టీ గురించి కూడా మరి కొద్దిగా చొరవ తీసుకొని మాకు కొంత వాటి మొక్కల సేఫ్టీ గురించి కానీ, పిల్లల రక్షణార్థం కానీ కొన్ని చిన్న పనులు ఉన్నాయి। అదేవిధంగా వీటిని కూడా పూర్తి చేస్తారని ఆశిస్తూ మాకు ఇటువంటి మంచి సౌకర్యాలను అటువంటి కల్పించినటువంటి ఈ సంస్థకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు మా స్కూల్ తరపున, మా దేవులపల్లి గ్రామం తరపున మేము తెలియజేస్తున్నాం। థ్యాంక్స్।